నగరంలోని స్థానిక వీఆర్సీ సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన మార్గంలో పయనించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు, రియాజ్, సాల్మాన్, సుబ్బారావు, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మేము ఇక్కడ నిలబడిగా మాట్లాడుతున్నాము. అందువల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పూర్తిగా కానీ అమలైంటే ఈరోజు ఈ భారతదేశంలో కులాలు, మతాలు ఏమి ఉండకుండా అందరూ సమానంగా బతికేవాళ్ళమే. కానీ ఆ రాజ్యాంగంలో వాళ్ళకు అనుకూలమైన అమలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి యాంటీగా ఈరోజు ప్రభుత్వాలు అమలుస్తున్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందువలన అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈరోజు భారత రాజ్యాంగం అంటే అన్ని దేశాలకు కూడా గౌరవం ఉంది. ఎందువల్లంటే ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళ రాజ్యాంగాలని సవరణ చేసి మార్పులు కూడా చేస్తున్నారు. కానీ మన రాజ్యాంగంలో కొన్ని సవరణలు మాత్రమే చేస్తున్నారు. ఇప్పటికి కూడా 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రాజ్యాంగం అమలు అవుతుందంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్ల చాలా ఇప్పుడు పరిస్థితులు బట్టి అప్పట్లోనే రాశాడంటే ఎంత ప్రపంచ మేధావని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ కేసుల్లో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ కేసులన్నింటినీ కూడా మేము పార్టీ 1 నోటీసు ఇచ్చి ఎస్సీలు ఏమన్నా కూడా ఈరోజు పార్టీ 1 నోటీసు ఇచ్చి అనే విధంగా ఎవరికి కూడా భయం లేకుండా పోయింది. దాని మీద మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎస్సీల్లో మాదిగలకు కానీ, మాలలకు కానీ, అదే ఎస్టీల్లో యానాదులకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా ఆ కమిటీ ముందుండి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ కమిటీ పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.